హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకి రాయలసీమ యొక్క యూనిక్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చానండి. సో ఇది జస్ట్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. ఇందులో ఏంటి అంటే మనకి ఎండుమిర్చి, ఎర్రగడ్డ, గల్లుప్పు. గల్లుప్పుని రాళ్ళుప్పు అని కూడా అంటారు, లేకపోతే రాక్ సాల్ట్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎండుమిర్చిని మనం బాగా రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇది ఎక్స్పెషల్లీ ఓన్లీ మనం రోట్లోనే చేసుకోవాలి. మిక్సీలో చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది ఎండుమిర్చి మనం బాగా దంచుకోవాలండి. సో ఇది మామూలుగా మనం జనరల్గా ఎండాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీంట్లో ఏంటి అంటే కొంచెం ఎర్రగడ్డ, ఎండుమిర్చి అవన్నీ వేసుకుంటాం కాబట్టి సో మనకి కొంచెం బాడీకి కూడా చలవ చేస్తుంది అంటారు. ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా ఈ ఎండుమిర్చి అన్నది కొంచెం మరీ ఎక్కువగా దంచుకోకూడదు, కొంచెం ఒక్కలుగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఎర్రగడ్డ వేసుకొని దంచుకోవాలండి. ఒకటేసారి అన్ని ఎర్రగడ్డలు వేసుకొని దంచుకోకూడదు. ఒక్కొక్క ఎర్రగడ్డ 1 by 1 యాడ్ చేసుకొని అది కూడా ఒక్కలుగా దంచుకోవాలి. ఒక్కలు అంటే కచ్చా పచ్చా అని కూడా అంటారండి దాన్ని. సో అలా మనం దంచుకోవాలన్నమాట. అలా దంచుకునేటప్పుడు మన వాళ్ళు రోకల దగ్గర దంచుకునేటప్పుడు మన చుట్టూ మన వాళ్ళు ఉండి వాళ్ళతో సంతోషంగా సరదాగా మనం మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మంచిగా దంచుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ ఎక్స్పీరియన్స్ మాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము ఈ కైండ్ ఆఫ్ స్టైల్ బిఫోర్ మ్యారేజ్ మేము చేసుకునే వాళ్ళం కాదనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అత్తమ్మ మాకు ఇవన్నీ రాయలసీమ యొక్క మెయిన్ అథెంటిక్ ఫుడ్స్ ఉంటాయి కదా, కొన్ని స్పెషల్గా రాయలసీమ సైడ్ మన పెద్దవాళ్ళు మన వాళ్ళకి నేర్పించిన ఫుడ్స్ అవంతా. సో అవన్నీ మాకు మా అత్తమ్మ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాకు చాలా ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త ఫుడ్స్ అంతా. సో నేను ఇంకా మీకు అథెంటిక్ రాయలసీమ ఫుడ్స్ కూడా నేను మీకు ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఎక్స్పెషల్గా మనం రోట్లో బాగా దంచుకునేటప్పుడు ఇప్పుడు చూసారు కదా, ఇంకా ఎర్రగడ్డలు వేస్తూ ఉంటారు. ఎర్రగడ్డలు వేస్తూ ఒక్కొక్క ఎర్రగడ్డ వేసుకొని దంచుకోవాలి. సో దంచుకునేటప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్లో నేను మీకు ఉప్పు చూపించాను కదా, ఉప్పు మనం స్టార్టింగ్లో వేసుకోకూడదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉప్పు వేసుకుంటే మనం ఇలా దంచుకునేటప్పుడు ఉప్పు అన్నది వాటర్ జనరేట్ చేస్తుంది ఎర్రగడ్డ వేసి దంచేటప్పుడు. సో అది మళ్ళీ మనకి కళ్ళల్లో పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనం ఉప్పు అన్నది ఎప్పుడైనా కూడా మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్లో కూడా మనకి టేస్ట్కి తగినట్టు మన స్పైసీనెస్కి మన కారంకి దాన్ని బట్టి మనం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఆ ఉప్పు కూడా అన్నది బాగా దంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం యూస్ చేసేది రాక్ సాల్ట్ కాబట్టి సో బాగా దంచుకుంటే బాగా మిక్స్ అవుతుంది. సో చూసారు కదా, మీరు ఈ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసి బౌల్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సాల్ట్ టేస్ట్ మొత్తం అంతా చూసుకొని. సో ఇంకొకటి కూడా మీకు అనిపించచ్చు, ఇందులో వాటర్ మనం ఎర్రగడ్డ వేసాం కాబట్టి వాటర్ కొంచెం వాటరీ లాగా ఉంటుంది. మరి ఎక్కువ వాటర్ ఉండదు, కొంచెం లైట్గా అయితే వాటర్ ఉంటుంది. లైక్ 3 tablespoons అలా వాటర్ అయితే జనరేట్ అయి ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ ఎర్రగడ్డ సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత వేడి అన్నంలో నెయ్యి కానీ వెన్నపూస కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మా అత్తమ్మ మీకు చూపిస్తున్నారు టేస్ట్ ఎలా ఉందో చేయమని చెప్పి, అండ్ మా మామయ్యకి టేస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే స్పైసీ ప్లస్ మళ్ళీ ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి. ఇక్కడ మా మామయ్య సూపర్ అంటున్నారు ఎందుకంటే ఆ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేయండి ఒకసారి.